విరాట్ బాబు మీరా? చూసావా, మన ప్రేమకు పర్మిషన్ ఇస్తూ దేవతలు పైనుంచి పూల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ బాబు, ఒక్క పువ్వు చేతికిచ్చినా ఇన్ని పూలతో మళ్ళీ వచ్చిన ఈ భూమి ఆకాశానికి నిచ్చెన వేయలేదు విరాట్ బాబు, నేల మీదే ఉంటాది. అందుకే ఆ నిచ్చెన దిగి నేనే వచ్చాను. మీరు నేను ఎదురెదురుగా నిలబడ్డాం అనుకోకండి. మన మధ్య అడ్డు కూడా ఏనాడో కట్టేసున్నది. ఏహే ఆపండి, ఎన్నిసార్లు ఏ మాటలు మాట్లాడుకుంటారు? చూసే వాళ్ళకు బోరు కొట్టేసినది, కానీ కొత్తగా ఏదైనా మాట్లాడుకోండి. నాకు సైకిల్ కావాలి. అబ్బా, కారు వదిలేసి సైకిల్ అంటారేంది? మీరు కారు ఇచ్చినా దాన్ని తొక్కడం మాకు రాదు, మాము సైకిల్ ఇచ్చినా మీకు నడపడానికి రాదు. అయినా ఈ ఎక్సర్సైజ్ ఎందుకు విరాట్ బాబు? బ్రేక్ డౌన్. బ్రేక్ డౌనా? యాడున్నది? లేదే. బ్రేకు ఇనుప రేకు కాదమ్మడు, కిందకి చేరడానికి. బ్రేక్ డౌన్ అయిందంటే కారు పాడైందని అర్థం. ఎందుకైనా అది? కారుకు నోరు లేదు, చెప్పలేదు. మీకున్నది కదా నోరు. ఏంటి నువ్వు? నార్మల్. ఏటనమ్మా, ఏమైనది? నువ్వు నేను సైకిల్ మీద వెళ్దాం. నాను మీరా? ఎందుకు? నా కారు పాడైంది కాబట్టి. అందుకని మీరు నాన్న ఎందుకు వెళ్ళాలి బాబు? సైకిల్ నీది కాబట్టి, అవసరం నాది కాబట్టి. మీరు నాను సైకిల్ మీద వెళ్దాం బాబు. నువ్వు అనన్య ఆటోలో రండి. ఆటోకైతే మీరు నాను వెళ్ళొచ్చు కదా. ఆటో దొరికేసరికి లేట్ అయిపోతుంది కదా, నేను అర్జెంటుగా వెళ్ళాలి కదా. అర్థమైందా? మా అన్నయ్య అర్జెంట్గా వెళ్ళాలంట. తొక్కినావుగా, అర్థమైనది. తొక్కడమేటే? సైకిల్ నువ్వెప్పుడు తొక్కవే? తొక్కేది నానే కదా. ఏహే, లాయర్ అడిగినట్టు అన్ని ప్రశ్నలు వరుసగా అడిగితే ఎట్టాగా? జవాబులు నేర్చుకోకుండా ఎట్టా చెప్తారు భూమి? నాను అనమ్మ ఆటోలో పోతాం, నువ్వు విరాట్ బాబు సైకిల్ మీద రండి. ఆటో ఆటో ఎటే? ఆటో అటుమే, అట్టా పోయి అరుద్దాంబా. కొండమా కొండమా ముక్కేసొల్లుతూ. నాను నా మాటే ఇన్ను, నువ్వు విరాట్ బాబుతో రాబో. కొండమా కొండమా. మీకు సైకిల్ తొక్కడం నిజంగానే వచ్చా? వచ్చు. ఇలాగేనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.